నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన రంగస్థల కళాకారులు, రైతు సమన్వయ సమితి మాజీ మండల అధ్యక్షులు పెనుకుల తిరుపతి నాయనమ్మ, పెనుకుల ఓదెవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను శుక్రవారం రోజున కళాకారుల వేదిక సభ్యులు పరామర్శించారు. మృతురాలి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి 1 నిమిషం పాటు మౌనం పాటించారు. ఓదెవ్వ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు బొళ్ళ కొమరెల్లి మాట్లాడుతూ, మృతురాలు ఓదెవ్వ 90 సంవత్సరాలు బతకడం చాలా సంతోషించదగ్గ విషయమని అన్నారు. కళాకారులు సమాజ అభివృద్ధికి పాటుపడతారని, నాటి కళలు మరుగున పడిపోకుండా నేటి తరానికి వివరించడం జరుగుతుందని తెలిపారు. కళాకారుల ఐక్య వేదిక ద్వారా సంఘంలోని ప్రతి కళాకారుల పట్ల అంకితభావంతో పనిచేయడం జరుగుతుందని వివరించారు. సంఘంలోని కళాకారులకు ఏ ఆపద కలిగినా, శుభం కలిగినా మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు చెప్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డు రాములు, రాష్ట్ర కోశాధికారి తాళపల్లి సంపత్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ జడ్పీటీసీ అందెస్వామి, రాష్ట్ర సహాయ కార్యదర్శి అన్నాడి మల్లారెడ్డి, జిల్లా నాయకులు పడాల సత్తన్న, కలవల చంద్రారెడ్డి, నర్సింగోజు రవీంద్రాచారి, దుట్టెల సుభాష్ తదితరులు పాల్గొన్నారు. హాయ్ మధ్యలో రాజే నువ్వు గడువు ఇక్కడ ఉంటే ఇవి ఉండండి సరిపోతుంది. ఇది చూడు రమ్మా అందరిగా. రాష్ట్రం అనేది కాకుండా వేదిక తెలంగాణ కళాకారుల వేదిక రంగస్థల సాంస్కృతిక కళాకారుల వేదిక 2 ఉన్నాయి రిజిస్ట్రేషన్. ఇంతకుముందు గత ముందు ఆంధ్ర ఆయన ఒకటి ఉన్నది. ఆయన మనకు గోపాలు ఎన్నిసార్లు ఫోన్ చేసి
గాలికెగిరి పోయనాని ప్రాణము ఎందుకు కన్నీరు ఆ కళ్ళలో ఏరులై అవి పారినాయిక రాదుగా ఎందుకు కన్నీరు ఆ కళ్ళలో ఏరులై అవి పారినాయిక రాదుగా కన్నీళ్ళు ఆ కళ్ళలో కళ్ళు మూసి రాసినాడా బ్రహ్మడు కుమిలి కుమిలి ఏడ్చినాడి జీవుడు కళ్ళు మూసి రాసినాడా బ్రహ్మడు కుమిలి కుమిలి ఏడ్చినాడై జీవుడు కళ్ళు మూసి రాసినాడా బ్రహ్మడు గాలికెగిరిపోయేనా నీ ప్రాణము ఓదెలమ్మ పేరు మాసి పోయేనా గాలికెగిరిపోయేనా నీ ప్రాణము ఓదెలమ్మ పేరు మాసి పోయేనా గాలికెగిరిపోయేనా నీ ప్రాణము పోయేనా నీ ప్రాణము ఓదెలమ్మ పేరు మాసి పోయేనా గాలికెగిరిపోయేనా నీ ప్రాణము. ఈరోజు చిగురుమామిడి మండల కేంద్రంలో పెనుకుల ఓదెమ్మ మరణించడం, వారి ఓదెమ్మ ఆత్మ శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతూ మా రాష్ట్ర కళాకారుల వేదిక పక్షాన ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాము. ముఖ్యంగా ఈ మేము వచ్చినటువంటి ఏ ఉద్దేశంగా ఏర్పడ్డదో దాని గురించి 2 నిమిషాలు ఒక నిమిషం చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా కళాకారుల సంస్థలు అనేకం ఉన్నాయి. సరే, ఎన్ని ఉన్నా మరి కళాకారులు అనే వాళ్ళు కూడా పేదవాళ్ళు ఉంటారు. ధనికులు పాడచ్చు, పేదవాళ్ళు పాడచ్చు. ముఖ్యంగా ధనికులకు ఏ లోటుపాట్లు ఉన్నాయి, పేదవాళ్ళకే లోటుపాట్లు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క సంస్థ ఏర్పడడానికి ఇందులో అన్ని రకాలు సింధు యక్షగానము, మరి బుడిగజంగాలు, ఇంకా రకరకాల కళాకారులు, కోలాట కళాకారులు, ఒగ్గు కళాకారులు, వీళ్ళందరూ ఈ యొక్క సంస్థలో చేరాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ సంస్థ ద్వారా మరి నిరుపేద కళాకారులకు మరి పెన్షన్ రావాలని, పక్కా ఇళ్ళు రావాలని, వారికి ఉపాధి కల్పించాలనే డిమాండ్ కూడా రేపు రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకుపోవడానికి ఈ వేదిక ఏర్పడింది. దీన్ని మీరు కూడా ప్రెస్ మిత్రులందరూ సహకరించి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కళాకారులు సంస్థలో చేరాలని వారికి విజ్ఞప్తి చేస్తూ మరి ఈ యొక్క సంస్థ ముందుకోవాలని ఆశిస్తున్నాం. చనిపోవడం విషాదకరం. అంటే ఒకవైపు విషాదం, ఒకవైపు సంతోషకరం కూడా మనం అనుకోవాలి. ఎందుకంటే ఇంతమందికి జన్మనిచ్చి, ఇంతమందిని సాకి పెద్ద చేసి, ఎన్నో ఆటుపాట్లను ఎదుర్కొన్నటువంటి బాపమ్మ గారికి మనందరం అశ్రునివాళ సమర్పిస్తున్నాము. జై హింద్. మా కళాకారుల అందరి తరపున పెనుకుల ఓదెమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మేమందరం పెనుకుల తిరుపన్న గారి బాపమ్మ గారు చనిపోయిన సందర్భంలో వారికి ఓదార్పునివ్వాలని మా రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కోశాధికారి, జిల్లా కార్యదర్శి మరియు మన మల్లికార్జున రెడ్డి గారు మరియు మా రవణ అందరం, నేను శంకరపట్నం మండలాధ్యక్షుడిని సత్యనారాయణ, మేమందరం కలిసి
వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారికి అసురు నివాళి సమర్పించడానికి రావడం జరిగింది. ఈరోజు అంటే కళామతల్లి ముద్దు బిడ్డలందరూ కళాకారిణి ఇంట్లో విషాదం సంభవించినప్పుడు కానీ, సంతోషకరమైన వార్తలు సంభవించినప్పుడు కానీ, దేనికైనా మనం వారికి ఓదార్పుగా ఉండాలి, వారికి అండగా నిలబడాలి.